హనుమాన్ సినిమా క్లైమాక్స్లో ఏం జరిగింది, జై హనుమాన్ సినిమాలో ఏముండే అవకాశం ఉంది అనే దాని గురించి నేను డిస్కస్ చేయదలుచుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రమే వీడియో చూడండి, చూడని వాళ్ళు చూసిన వాళ్ళకి షేర్ చేయండి తప్ప ఈ వీడియో చూడొద్దు, ఎందుకంటే స్పాయిలర్స్ ఎక్కువ ఉంటాయి. సో హనుమాన్ క్లైమాక్స్లో ఆ మణి విచ్ఛిన్నం తర్వాత విభీషణుడు అంటే మన సముద్రకని ఏమంటాడో మీకు గుర్తుంటే, ఈ విచ్ఛిన్నం జరగటంతో అసలు ప్రచండ యుద్ధం మొదలైంది. వేరే ఎవరైతే భూమిని నాశనం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇక ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నీ రాక అనివార్యం హనుమ అంటాడు. అనగానే ఇక ఇమ్మీడియట్గా హిమాలయాల నుంచి ఈ మెసేజ్ అందుకున్నటువంటి హనుమంతుడు ఇమ్మీడియట్గా బయలుదేరి ఈ అంజనాద్రికి వస్తాడు. ఆ రావడం అనేటువంటి అంశాన్ని హనుమాన్ చాలీసా పెట్టి అసలు గూస్ బంప్స్ తెప్పించాడు, అది వేరే విషయం. సో క్లైమాక్స్లో రాముడు మాట ఇచ్చాడు, నీకు ఆ మాట నువ్వు నెరవేర్చుకోవాలి, నేను నీకు మాట ఇచ్చా, ఆ మాట నేను నెరవేర్చుకున్నా అంటే ఇటువంటి ఒక సాలిడ్ వ్యక్తిని తీసుకొచ్చి పవర్స్ నీ పవర్స్ అతనికి వచ్చేలా చేసి వచ్చినటువంటి ఒక మెగా మ్యాన్ అనేటువంటి ఆ విలన్ ఎవరైతే వచ్చాడో ఆ విలన్ని అంతమొందించి నిన్ను రప్పించగలిగేలాగా చేయటమే నేను ఇచ్చినటువంటి మాట, నీకు నేను చేశాను, ఇక నుంచి నువ్వు రాముడికి ఇచ్చినటువంటి మాట చేసుకో అంటాడు విభీషణుడు. రాముడికి ఇచ్చినటువంటి మాట ఏంటి అంటే బేసిక్గా ఏమై ఉంటుందంటే, ఈ ఒక సప్త చిరంజీవులని ఉంటారు, మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ సప్త చిరంజీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ భూమి మీదే వాళ్ళ కాలమాన పరిస్థితుల తర్వాత ఉండిపోయారని అంటారు. వీళ్ళు విభీషణుడు, హనుమంతుడు, అశ్వత్థామ, వ్యాసుడు, కృపాచార్యుడు, పరశురాముడు, మహాబలి. వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది ఉండిపోవడానికి. సో హనుమంతుడికి వచ్చేసి రాముడికి మాట ఇచ్చాడని, ఈ భూమికి లేదా ఈ అఖండ భారత్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా ఆ యుగం ముగిసిపోయిన తర్వాత కూడా తాను భూమి మీదే ఉంటానని, స్వర్గానికి ఎక్కడికో వెళ్ళే ఉద్దేశం తనకి లేదని, భూమిని చూసుకుంటూ ఉంటాను జాగ్రత్తగా, కలియుగం అంతమయ్యే వరకు నేను ఉంటానని మాట ఇచ్చాడు. కాబట్టి కలియుగం అంతమయ్యే టైంలో జరిగే పరిణామాల్ని, ఆ తీవ్రతని, ప్రజల్ని కాపాడడం కోసం తను ఉంటానని మాట ఇచ్చాడు. కాబట్టి రాబోతున్నటువంటి యుద్ధానికి హనుమంతుడు ఎట్లా సిద్ధమవుతాడు, హనుమంతుడు తన పవర్లు ఇచ్చినటువంటి హనుమంతుతో ఉంటాడా లేకపోతే తాను డిఫరెంట్గా ఏదైనా డీల్ చేస్తాడా అనేది జై హనుమాన్లో ఉండబోతోంది. జై హనుమాన్లో మనకి ఎన్నో విషయాలకి సమాధానం తెలియబోతోంది. ఎప్పుడైతే విచ్ఛిన్నం జరిగిందో ఒక కన్ను తెరుచుకుంటుందో ఒక పెద్ద డ్రాగన్, అట్లాగే ఒక పెద్ద పెద్ద యుద్ధ బేరి చూపిస్తారు, డ్రాగన్స్ ఇట్లా ఎగరడం అది చూపిస్తారు. అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే భారీ బడ్జెట్ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాడు జై హనుమాన్లో మన ప్రశాంత్ వర్మ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అతని థాట్ ప్రాసెస్ కానీ అతని విజన్ కానీ చాలా పెద్దగా ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఒక భారీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనే సిరీస్, సో గేమ్ ఆఫ్ థ్రోన్స్ని బేస్ చేసుకుని ఒక భారీ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు జై హనుమాన్తో. అందులో డ్రాగన్స్కి హనుమంతుడికి మధ్య భారీ యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. ఒక దుష్ట శక్తి ఈ అఖండ భారత్నో లేదా అంజనాద్నో సౌరాష్ట్రనో వీటిని నాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి టైంలో చాలా ప్లాన్డ్గా హనుమంతుడు తన పవర్స్ ఇచ్చినటువంటి తేజస్ అజ్జాతో పాటు అంటే హనుమంతుతో పాటు తాను కూడా పోరాడి వీళ్ళందరినీ అంతమొందిస్తాడు అనేది ఇదే జై హనుమాన్ 2025లో రిలీజ్ అవబోయే సినిమా యొక్క మూల ధనం, మూల బలం అని చెప్తున్నారు. సో మనకంతున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ మూవీ జై హనుమాన్ మూవీ ఏదైతే ఉందో 2025 సంక్రాంతికి వచ్చేటువంటి అవకాశాలు ఈ సినిమాకి ఎక్కువగా అనిపిస్తున్నాయి. సో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని ప్రశాంత్ వర్మ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎందుకంటే ఇతను 12 సూపర్ హీరోలను క్రియేట్ చేయబోతున్నాడు. దాదాపు 16 స్క్రిప్ట్లు ఇప్పటికే ఇతని దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అందుకే దానికి పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని పేరు పెట్టాడు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా. అందులో ఎట్లయితే స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఉంటారో ఇక్కడ హనుమాన్ లేకపోతే ఇంకొంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తాడు, అదీరా వీళ్ళందరినీ. సో వీటన్నిటిని బేస్ చేసుకుని హనుమంతుడు వీళ్ళందరూ కలిసి కల్కితో చేరి కలి మీద యుద్ధం చేయడానికి, కలికాలం కాబట్టి కలి విలను, సో కలి మీద యుద్ధం చేయడానికి వీళ్ళందరూ సిద్ధమవుతారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. దాంట్లో జై హనుమాన్ ఏదైతే మనం హనుమాన్ ఎండింగ్లో చూసామో ఆ విలన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ మీద, ఈ డ్రాగన్ రిలేటెడ్ విలన్స్ మీద హనుమంతుడు తన యొక్క అంజనాద్రి పీపుల్తో కలిసి పోరాటం చేయబోతున్నాడు అనేది మనకి అందుతున్నటువంటి న్యూస్. దానికి హై బడ్జెట్ అవుతుంది, దానికి కూడా ప్రశాంత్ వర్మ సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. అట్లాగే జై హనుమాన్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, హనుమాన్ చూసిన వాళ్ళు. హనుమాన్ చూశారు బలానా వాళ్ళని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. అది మీకు అంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టండి లేదా వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, ఫ్రెండ్స్ అయినా, స్కూల్ గ్రూప్స్ అయినా, ఫ్యామిలీ గ్రూప్స్ అయినా. బట్ హనుమాన్ చూశాడు వీడియో అనుకున్న ప్రతి ఒక్కరికి వీడియో వెళ్ళేలా చూడండి. థ్యాంక్ యూ.